మహాభారతంలో ఎన్నో అద్భుతమైన కథలున్నాయి. వాటిలో ఒకటి కారణం దాని ప్రభావం అనే గొలుసుకట్టుని చాలా ఆసక్తికరంగా వివరిస్తుంది. ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకుందాం. కథ ఎలా మొదలవుతుందంటే, జనమేజయుడనే మహారాజు భూమిమీద ఉన్న పాములన్నిటినీ చంపేస్తానని ఒక భయంకరమైన శపథం చేస్తాడు. అసలుక రాజు మొత్తం సర్పజాతిమీదే ఎందుకంత పగపట్టాడు? ఆ కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ భీకరమైన ప్రతిజ్ఞ వెనుకున్న అసలు కథ తెలియాలంటే మనం కొంచెం టైంలో వెనక్కి వెళ్ళాలి. అంటే జనమేజయుడి తాతగారైన పరీక్షిత్ మహారాజు కథలోకి వెళ్లాలన్నమాట. పరీక్షిత్ మహారాజు పాలనలో రాజ్యమంతా చాలా సుభిక్షంగా ఉంది. కాని ఒక రోజు ఆయనకు ఒక వింతైన కలవరపెట్టే దృశ్యం కనిపించింది. అది ఒక కొత్త అంధకార యుగానికి నాంది అని ఆయనకు అప్పుడే అర్థమైంది. ఆయన చూసిందేంటంటే, ధర్మానికి ప్రతిరూపమైన ఒక ఎద్దు 3 కాళ్లు విరిగిపోయి కేవలం ఒకే కాలుమీద నిలబడటానికి నానా కష్టాలు పడుతోంది. దానికి ఎదురుగా భూమాతకు స్వరూపమైన ఒక ఆవు కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తోంది. ఆ ఎద్దు ఆ ఆవుని ఓదారుస్తోంది. రాబోయే వినాశనానికి ఇదొక సంకేతమనమాట. ఈ దారుణానికి కారణం ఎవరా అని రాజు చూడగా వెంటనే తెలిసిపోయింది. కలి అనే ఒక నల్లటి ఆకారం. ఈ కలి పురుషుడు రాబోయే కలియుగానికి, అంటే సంఘర్షణ మరియు అంధకారానికి ప్రతీక. ఇది చూసి పరీక్షిత్ మహారాజుకు పట్టరాని కోపం వచ్చింది. కలిని అక్కడికక్కడే చంపేయడానికి కత్తి దూశాడు. కాని కలి ప్రాధేయపడ్డాడు. రాజా, నా యుగం అంటే కలియుగం ధర్మబద్ధంగానే మొదలైంది, కాబట్టి నన్ను బతకనివ్వండి అని వేడుకున్నాడు. చూడండి, అంతకు ముందు యుగాల్లో ధర్మం 4 స్తంభాల మీద నిలబడింది. అవేంటంటే సత్యం, శౌచం, తపస్సు, దయ. కాని కలి ఏం చెప్పాడంటే, నా యుగంలో ఈ 4గింట్లో కేవలం సత్యం మాత్రమే మిగులుతుంది అని. అంటే మిగతా 3 ధర్మాలు నశిస్తాయని చెప్పగానే చెప్పాడు. ఇప్పుడు రాజు ధర్మసంకటంలో పడ్డాడు. శరణు కోరిన వాడిని కాపాడటం రాజధర్మం. అందుకే కలితో ఒక ఒప్పందానికొచ్చాడు. సరే, నువ్వు నా రాజ్యంలో ఉండొచ్చు, కానీ కేవలం 4 చోట్లే ఉండాలి అని చెప్పాడు. అవేంటంటే జూదం, మద్యపానం, పరస్త్రీ వ్యామోహం, అలాగే జీవహింస జరిగే చోట్లు. దానికలి, రాజా, మీది ధర్మరాజ్యం. ఇక్కడ మీరు చెప్పినవి దాదాపుగా ఎక్కడా జరగవు. మరి నేనుండేది ఎక్కడా అని అడిగాడు. అప్పుడు పరీక్షితుడు ఆలోచించకుండా తలరాతును మార్చేసే ఒక 5వ స్థానాన్ని ఇచ్చాడు. బంగారం. ఎక్కడ బంగారం ఉంటుందో అక్కడ నువ్వు ఉండొచ్చు అని చెప్పాడు. బస్, ఆ ఒక్క నిర్ణయమే ఆయన భవిష్యత్తును శాశ్వతంగా మార్చేసింది. ఇక చూడండి, పరీక్షితుడి పతనానికి కారణం ఆ 5వ వరమే. ఎందుకంటే తన ప్రభావాన్ని చూపించడానికి కలికి ఇప్పుడొక అద్భుతమైన అవకాశం దొరికింది. అసలు ఏం జరిగిందంటే, రాజు తన తలమీద బంగారు కిరీటం పెట్టుకున్నాడు కదా, ఆ బంగారంలో ఉన్న కలి మెల్లగా ఆయన మనసులోకి ప్రవేశించాడు. దాంతో రాజుకి విపరీతమైన కోపం, అహంకారం వచ్చేశాయి. అదే కోపంలో ధ్యానంలో ఉన్న ఒక ఋషి మెడలో చచ్చిన పామును వేసి అవమానించాడు. అది చూసిన ఋషికుమారుడికి కోపం వచ్చి, నిన్ను తక్షకుడనే సర్పం కాటువేసి చంపుతుంది అని శపించాడు. ఆ శాపం ప్రకారమే పరీక్షితుడు మరణించాడు. ఆయన తర్వాత కొడుకు జనమేజయుడు రాజు అయ్యాడు. చాలా ఏళ్లపాటు తన తండ్రి చావుకి కారణం ఆ ఋషికుమారుడి శాపమే అని నమ్మాడు. కాని అసలు కథ వేరే ఉంది. అది బయటపడటానికి ఇంకా సమయం ఉంది. ఒకరోజు ఉతంకుడు అనే ఋషి జనమేజయుడి ఆస్థానానికి వచ్చాడు. వచ్చి ఒక షాకింగ్ నిజాన్ని చెప్పాడు. మీ నాన్నగారి మరణానికి కారణం శాపం మాత్రమే కాదు, అది కేవలం ఒక సాకు, ఒక పాత పగ తీర్చుకోవడానికి దొరికిన అవకాశం అది అని చెప్పాడు. ఆ ఋషి ఇంకా ఏం చెప్పారంటే, రాజా, మీ ముత్తాత అర్జునుడు ఖాండవ వనాన్ని దహనం చేసినప్పుడు సర్పరాజైన తక్షకుడి భార్య ఆ మంటల్లో చనిపోయింది. అప్పటినుంచే తక్షకుడు మీ వంశం మీద తీరని పగతో రగిలిపోతున్నాడు అని వివరించాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే, ఋషి ఇచ్చిన శాపం చావు ఎలా వస్తుందో చెప్పిందంతే. కాని తక్షకుడు ఆ శాపాన్ని ఒక అవకాశంగా వాడుకుని తన తరతరాల పగని తీర్చుకున్నాడు. ఈ నిజం తెలిసాక జనమేజయుడి దుఃఖమంతా చల్లని పదునైన కోపంగా మారిపోయింది. తన తండ్రిది శాపం వల్ల జరిగిన మరణం కాదు, ఇది పక్కా ప్లాన్ చేసిన హత్య అని అర్థమైంది. ఇప్పుడు తన బాధ్యత కేవలం తండ్రికి కన్నీళ్లు పెట్టుకోవడం కాదు, తన వంశం మీద ఉన్న ఈ పగని అంతం చేయడమని గ్రహించాడు. అందుకే
తక్షకుడితో పాటు వాడి జాతి మొత్తాన్ని నాశనం చేస్తానని ప్రతినపున్నాడు. వెంటనే సర్పయాగం మొదలుపెట్టమని ఆజ్ఞాపించాడు. ఆ యాగం ఎంత శక్తివంతమైందంటే దాని మంత్రశక్తికి ఈ లోకంలో ఎక్కడున్నా సరే ప్రతి పాము వచ్చి ఆ యాగగుండంలో పడిపోవాల్సిందే. చూశారా, ఈ కథ మొత్తం ఒక గొలుసుకట్టులా ఎలా సాగిందో. ఎక్కడో ఖాండవ వన దహనంతో మొదలైన పగ ఒక శాపంగా మారి చివరికి ఒక జాతిని మొత్తం నాశనం చేసే ప్రయత్నం వరకు దారితీసింది. ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. అసలు పగతో పగను అంతం చేయడం సాధ్యమేనా, లేక ఒక ప్రతీకారం ఇంకో కొత్త ప్రతీకారానికి దారితీస్తుందా?